ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, గత 2 సంవత్సరాల క్రితమే మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఏమిటది అంటే, శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి రాగానే చాలా మట్టుకు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. బిజినెస్ సిస్టమ్స్లోని ఒక కొత్తగా కనిపెట్టుకునే విషయంలోని అన్నిట్లోని బిజినెస్ రెవల్యూషన్స్ చాలా తీసుకొస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి కుంభంలోకి రాగానే చాలా మార్పు ఏఐ ద్వారా వచ్చింది. అయితే మనం గతంలో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం. ఏమిటది అంటే, శని ఇక్కడికి చేరేసరికి అంటే 2030 4వ నెల 17వ తేదీ అంటే 17 ఏప్రిల్ 2030 కల్లా ఇక్కడ చేరుకుంటాడు. ఆ సమయం కల్లా అందరూ కూడా వీలైనంత మట్టుకు ఓన్గా చేసుకునే దాని మీదే ఉండండి, జాబ్ కాకుండా అనేటువంటిది. ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నాడు శని. మకరంలో ఎంటర్ అయినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక 4.5 years బ్యాక్ మనకు కరోనా వచ్చింది. మకరంలోకి ఎంటర్ అయ్యి గురువు ఒక నీచభంగ రాజయోగం కాలసర్పదోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ సంబంధించిన విషయంలో ఒక డిఫరెంట్ ఇదంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోనే ఇస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దాదాపుకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడు 30వ తేదీ 30వ తేదీ 3వ నెల 2025 సంవత్సరానికి ఇక్కడికి వెళ్తాడు. 30 మార్చ్ 2025 సంవత్సరంలో ఇక్కడికి పర్టికులర్గా 2/6/2027లో వెళ్తాడు ఇక్కడికి మేషంలోకి. సో ఈ రాసులు మారినప్పుడు ఏ లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2030 వరకు అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి ప్రస్తుతం 2వ స్థానంలో శని సంచారం. అయితే వచ్చే సంవత్సరం 3వ నెల 30వ తేదీ వరకు 2వ స్థానంలో శని సంచారం కొంచెం కుటుంబ సభ్యులు, ఫైనాన్స్ విషయాల్లో కొంత స్ట్రెస్ ఇస్తుంది. దాని తర్వాత 3లోకి ఎంటర్ అవుతాడు శని. ఇక్కడ నుంచి ఇక్కడ 3లోకి ఎంటర్ అవుతాడు. లగ్నం నుంచి 3 లేదా రాశి నుంచి 3 శని చాలా మంచివాడు. కొంచెం పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్గా రావాల్సిన కొంత రావడము, లాంగ్ జర్నీస్, ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో బాగా రాణించడము, ఇవన్నీ కూడా 3లో శని ఇస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఎప్పుడైతే శని ఇక్కడ సంచరిస్తుంటాడో ఇక్కడ రాహు కూడా ఉన్నాడు. సో ఆన్లైన్ బిజినెస్లు ఇట్లాంటి వల్ల ధైర్యంగా చేసే ప్రయత్నాలు ఇవన్నీ సక్సెస్ ఇస్తాడు 3లో శని. కాకపోతే ఎప్పుడు కూడా రాహుకేతువులు కూడా మారిపోతూ ఉంటారు మనకి శనితో పాటు ఈ 5 సంవత్సరాల పీరియడ్లో. ఈ 4లోకి వెళ్ళినప్పుడు మాత్రం శని భగవానుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సినటువంటిది ఏదైనా ల్యాండ్ కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే కొంచెం చదువు విషయంలో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, కొంచెం పెద్దవాళ్ళు ఈ పని చేయడం వల్ల అనవసరంగా నేను డీఫేమ్ అవుతాను అనే విషయం తెలుసుకోకుండా చేసే పనుల వల్ల ఇబ్బంది, ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొనుగోలు చేసేటప్పుడు విషయంలో కొంత జాగ్రత్త, ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు ఈ 4లో 2/6/2027 నుంచి 17/4/2030 మధ్యలో శని 4లో సంచరించేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీసు, ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ బిజినెస్ స్థానంలో కేతు ఎంటర్ అవుతాడు అప్పటికల్లా. అంటే ఇక్కడ నుంచి ఒక 3.5 సంవత్సరాల తర్వాత కేతు ఇక్కడ ఉంటాడు, శని ఇక్కడ ఉంటాడు. 3.5 సంవత్సరాల తర్వాత శని ఇక్కడ, కేతు ఇక్కడ. సో శని కేతులు పరస్పరం చూసుకుంటున్నారంటే ఈ ప్రాపర్టీ స్థానంలో ఉండేటువంటి శని అప్పు స్థానంలో ఉండే కేతువుని చూస్తున్నాడు. కాబట్టి ఫ్యాక్టరీస్ అవి నిర్మాణం చేసేటప్పుడు, ఫ్యాక్టరీస్ అవి ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కొంచెం తొందరపడి చేయకుండా, కొంచెం అంటే ఏదో అప్పు తెచ్చేసి చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే లగ్నం ఇదైందో 12లో రాహు సంచరిస్తుంటాడో, ఈ శనికి కోణంలో రాహు ఉంటాడు. ఇది మాత్రం విదేశీ యోగాన్ని ఇస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలించేలా చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మీరు
సహజంగా మకరం వారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. కానీ తప్పనిసరిగా ఒక్కోసారి మనం ఏదో ప్రాపర్టీ తీసుకుంటాం శని ఇక్కడ సంచరించేటప్పుడు, అలాంటప్పుడు మణిద్వీప వర్ణన చేసుకోవడం చాలా మంచిది. ఇక అప్పులు ఇవ్వడం తీసుకోవాల్సి వస్తుందండి, నాకు తప్పట్లేదు ఇప్పుడు అనుకొని 6లో కేతు సంచరించేటప్పుడు కనుక జరిగినట్లయితే ఆ సమయంలో నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏంటంటే గణపతిని తలుచుకుని అప్పు సంబంధించిన విషయం జోలికి వెళ్ళండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇక్కడ చాలామందికి జాతకాలు ఉండవు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఉండదు, ఇంకొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫీడ్ అయి ఉండదు. అంటే అవుతా ఎప్పుడో రాసి ఉంటారు, ఎక్కడో పేపర్స్లో ఉంటుంది, పోతుంది, కొంతమందికి గుర్తుండదు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, సర్వసాధారణంగా అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశలు నడిచేటప్పుడు ఏం చేయాలో చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీరు ఎలా గుర్తించాలి అంటే మీకు పనులన్నీ స్లో అవుతున్నాయి, నిందలు ఎక్కువగా పడుతున్నారు, శారీరక శ్రమ ఎక్కువగా ఉంది, కానీ వచ్చేటువంటి లాభం మీరు పడుతున్న శ్రమకి 10% మాత్రమే వస్తుంది అంటే మీకు మహాదశల్లో కానీ ఏలినాటి శని రూపంలో కానీ అర్ధాష్టమ శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ కొన్ని జరుగుతున్నాయని అర్థం. అయితే ఇందులో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఎలాగంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అనుకోండి, అంటే మీ చంద్రుడి నుంచి 4వ స్థానంలో శని సంచారం జరుగుతుంది. అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసే విషయాల్లో, చదువు విషయంలో కొంత మందత్వం వస్తుంది. అష్టమ శని జరిగేటప్పుడు అన్నీ లేట్ అవుతూ ఉంటాయి, కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అదే ఏలినాటి శని నడిచేటప్పుడు 12వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, రాశిలో శని సంచారం చేసేటప్పుడు బద్ధకము, 2వ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు శని సంచారం మీకు వచ్చినా, అంటే శని కర్మకారకుడు కాబట్టి అతను తిట్టుకోవడము, శని బాలేడు అనుకోవడము కాదు, శని భగవానుడు నాకు ఏదో నేర్పించడానికి వచ్చాడనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిద్రపోవడం చేయకూడదు ఎక్కువగా. ముసలి వాళ్ళు, స్త్రీలు, చిన్నపిల్లల విషయాన్ని మాట్లాడలే, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలకి, చిన్నపిల్లలకి ఇది ఎగ్జంప్షన్. మీరు యువకులు ఉండే ఆరోగ్యం అంతా బాగున్న వాళ్ళు మధ్యాహ్నం కనుక నిద్రపోయారా, శని యొక్క ప్రభావం నెగటివ్గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద. రెండవది వాకింగు, జాగింగు, ఎక్సర్సైజు, శారీరక శ్రమ సంబంధించినవి ఎక్కువగా చేయాలి, అప్పుడు దాని ప్రభావం మీ మీద పడదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది, మీకు దగ్గరలో అంటే మీ చుట్టాల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ, మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి కానీ ఆ రూపంలో అంటే కార్మికులు, కర్షకుల రూపంలో శని భగవానుడు ఉంటాడు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి. వాళ్ళు సంతోషపడడానికి ఏదో చిన్నపిల్లలకి ఒక చాక్లెట్ కొనివ్వడం, ఏదో ఒక షర్ట్ కొనివ్వడం, ఏదో ఒకటి చేయండి, అప్పుడు శని ప్రభావం నుంచి బయటపడతారు. అయితే ఇలా ఉన్నప్పుడు గోచారపరంగా మనకేంటంటే, శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు రెవల్యూషన్ తీసుకొస్తాడని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారు దేశంలో, ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూడండి, ఎవరికి వారు ఇంట్లోనే ఒక చిన్న కర్మాగారంలా ఉంటూ ఉంటుంది. అలా ఎవరికి వారు ఓన్గా జాబ్ పరంగా సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఎక్కడో నేను జాబ్ చేస్తాను, వాళ్ళు నన్ను చూసుకుంటాను అనుకుంటే తప్పు. శని ఇక్కడ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మేషంలో బికాజ్ ఆఫ్ ఆ టైం అనేటువంటిది అప్పటికల్లా ఓన్గా చేసుకునేది, ఇదే మీకు యోగాన్ని ఇస్తుంది. ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి. అప్పటికల్లా సిచ్యువేషన్స్ చాలా మారుతాయి, టెక్నాలజీస్ ఇంకా మారుతాయి. ఎంత టెక్నాలజీస్ వస్తున్నా మనిషి యొక్క అవసరం పడుతూ ఉంటుంది, కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నువ్వులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం, అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు, నీలం వస్త్రము దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లము, గ్రాసము లాంటివి తినిపించడం, వీలైనంత మట్టుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేనట్లయితే కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళి రావడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి ఎంత చేస్తూ ఉంటే మీకు ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అంతా కలుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ప్రతిసారి నా టైం బాగాలేదు ఇట్లా అనుకోవడం కాకుండా ఇట్లా చేసుకోవడం అన్నీ ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు కొన్ని రోగ సంబంధించినవి కూడా వస్తాయి దేశంలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే దీర్ఘ రోగాలు అంటుంటారు చూసారు, ఒక పట్టాన పోకుండా ఉండేది. ఎందుకంటే సాటర్న్ ఈజ్ కర్మకారక ప్లానెట్. కొంచెం ఎప్పుడైనా శని కనుక ఒక్కోసారి చూడండి, అతను హెల్త్ ఇష్యూ కాంబినేషన్లో వచ్చాడు, హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక మీరు చండీ పారాయణం చేసుకోవడము, లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః,
అయితే ఇందాక మనం మాట చెప్పుకున్నాం ఏంటి, ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు 10th లార్డ్ కదా నీచపొందుతున్నాడు కాబట్టి, న్యాచురల్ 10th లార్డ్ కాబట్టి నీచపొందుతున్నాడు కాబట్టి ఇది కర్మ మీద, ప్రొఫెషన్స్ మీద చూపిస్తుందని చెప్పుకున్నాం. అలాంటి వారు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఒకవేళ కర్మకారకుడు పాడయ్యాడు, 10th హౌస్ పాడైంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఏం చేయండి అంటే లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని. ఇది కనుక చేసుకున్నట్లయితే ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా ఉంటూ మీరు ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.